వాళ్ళకి కప్స్ అది వేసి తీసుకొచ్చారు, 40 గంటలు ట్రావెల్ చేశారు, మధ్యలో జర్మనీలో ఆపారు, వాళ్ళు ఏదో గ్యాస్ ఫిల్ చేసుకున్నారు, లేకపోతే ఫిల్లింగ్ స్టేజ్ రకరకాలుగా చెప్పి మొత్తం మీద లాస్ట్ స్టేషన్ ఇండియాని పెట్టారు. 41 సింగిల్ టాయిలెట్ ఉంది. సో ఇలాగా ఒక ఖైదీలకి తీసుకొచ్చారు అని చెప్పి అంటున్నారు. అమృత్సర్లో వచ్చింది. ఇది నిజంగా చాలా బాధాకరం. ఇప్పుడు నిజంగా ఇబ్బంది ఉంటే ఇండియన్ గవర్నమెంట్కి చెప్పి దానికి ఏదైనా ఒక మెకానిజం మాట్లాడుకుని ఉంటే బాగుండేది. పక్కన ఉన్న కొలంబియా ఒప్పుకోవట్లే, మెక్సికో దేశం కూడా ఒప్పుకోవట్లేదు. మీరు చాలా దేశాలు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళు ఏం చెప్తున్నారు, మాకు సివిల్ ఏరోప్లేన్స్ ఏవైతే ఉంటాయో కమర్షియల్ ఫ్లైట్స్ అంటారు, ఫ్లైట్స్ పంపించి మేము తెచ్చుకుంటాం, మీరు పంపించొద్దని చెప్పి పోరాడుతున్నాయి. వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు దాకా అఫీషియల్గా స్టేట్మెంట్ ఇవ్వాలి. ఎందుకని అంటారు? ఇప్పుడు నేను మాట్లాడితే మన సతీష్ గారు పాలిటిక్స్ మాట్లాడుతున్నారని చెప్పి నన్ను ఎవడో కామెంట్ చేస్తాడు, కానీ అసలు రీజన్ ఏంటనేది. మరి మోడీ గారికి ట్రంప్ గారికి మంచి ఫ్రెండ్షిప్ ఉందని చెప్పి అందరూ చెప్తారు. ఆయన ఏమో మరి మోడీ గారు రెండోసారి ఆయన గెలిచిన తర్వాత ఇన్విటేషన్ కూడా రాలేదు. సరే జయశంకర్ గారు వెళ్ళారు, సరే వాళ్ళతో మాట్లాడారు, ఇప్పుడు వెళ్తున్నారు అనుకోండి మోడీ గారు. డెఫినెట్గానండి నేరం చేసిన వాళ్ళు కాదండి వీళ్ళు. నేరం చేసిన వాళ్ళు శిక్ష వేసి అక్కడే పెట్టి నువ్వు ఎందుకు పంపడం? నేరం చేసిన వాళ్ళు కాదండి, వాళ్ళు ఏదో బతుకుదోరు గురించి వెళ్ళారు, ఏదో ఉద్యోగం చేసుకున్నారు, సరే వాళ్ళని వెనక్కి డిపోర్ట్ చేయాలి, డిగ్నిటీగా చేయాలి. శశి థరూర్ గారు బాగా చెప్పారండి దీనికి సంబంధించి. శశి థరూర్ గారు ప్రెస్ మీట్లో ఏం చెప్పాడంటే నిన్న, డిగ్నిటీ ఉండాలి కదా, నేరస్తులు కాదు మా వాళ్ళు ఏమని, నేరస్తులు కానప్పుడు డిగ్నిటీగా మీరు వెనక్కి పంపించాలి కదా. గవర్నమెంట్ ఏం అడుగుతున్నాడు ఆయన, ఫ్లైట్స్ పంపించండి, కమర్షియల్ ఫ్లైట్స్ పంపించి వెనక్కి తెచ్చుకోవచ్చు కదా. ఒకే టాయిలెట్ పెట్టి 40 గంటల ప్రయాణం చేయమని చెప్పి ఇది ఖైదీలను పట్టుకొచ్చినట్టుగా పట్టరావాల్సినటువంటి అవసరం ఏంటి? ఇది ఒక రకంగా చిన్నచూపు చూసినట్టే కదా, దేశాన్ని ఒక రకంగా అవమానించినట్టే కదా అని చెప్తున్నారు. కరెక్టే మరి.